సంఘం పట్టణాధ్యక్షునిపై బులియన్ అధ్యక్షుడు చేసిన దాడికి నిరసనగా ఈరోజు దుకాణాలు బంద్ చేయడం జరిగింది. ఎందు గురించి అనగా అంటే గత 3-4 నెలల నుండి నకిలీ బిస్కెట్లు తీసుకొచ్చి ఈ బులియన్ వ్యవస్థ స్వర్ణకరణ ఇప్పటికే పనులు లేక రోడ్డున పడిన కాలంలో ప్రతి వస్తువులు వాళ్ళే అమ్ముకుంటూ ఈ నకిలీ బిస్కెట్ తీసుకొచ్చి ఓస్మియన్ బిస్కెట్ తీసుకొచ్చి మార్కెట్లో చలమణి చేసుకుంటూ ఇదేంది నాయన ఈ బంగారం ఎత్తిపోతుంది ఇదేంది సంగతి అని చెప్పేసి అడగడానికి పోతే ప్రతి ఒక్క వ్యక్తికి మభ్యపెట్టి తనకు వచ్చే లాభం కాకుండా తనకు ఇతరులకు లాభం చూపించుకుంటూ ఈ దుకాణాల వ్యవస్థను ఇట్లే నడుపుతున్నారు కొంతమంది. దానిని ఈరోజు మా దృష్టికి రాగా తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి పోయి ఆయన ఇట్లాంటి బిస్కెట్ తీసుకురాకండి, ఓన్లీ బ్యాంక్ మెడల్ తీసుకొచ్చి పెట్టండి, అనవసరంగా తక్కువ రేటుకి ఇవ్వడం, అసెంబ్లీ రాగానే 300-400 తక్కువ చేసి ఇవ్వడం, ఈ కల్తీ బంగారాన్ని అరికట్టే విధంగా మేము చర్య తీసుకుంటాం. వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడడం వల్ల మధ్యలో బులియన్ అధ్యక్షుడు వచ్చి వాళ్ళని వెనకేసుకొచ్చి మీరు వాళ్ళ దగ్గర షాప్కు ఎలా మాట్లాడినరు, ఎందుకు మాట్లాడవలసి వచ్చిందని అంటే మీకు గత 3 నెలల నుండి మీకు చెప్తున్నాం బులియన్ వాళ్ళతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి, ఈ యొక్క వ్యవస్థను అరికట్టడానికి మేము అన్ని విధాలుగా కృషి చేయాలి, మాతోటి ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. అంతలోపల తను వచ్చి తన దుకాణదారులను వెనకేసుకొచ్చి ఒక స్వర్ణకార సంఘం అధ్యక్షుని నీచగా మాట్లాడి కారులకి దిగి గల్లబట్టడం జరిగింది, దానికి దాడి చేయడం జరిగింది. ఇదే విధంగా తనకు గుండెలు తెగడం జరిగింది, తనకు ఈ రకంగా దాడి చేయడం జరిగింది. నడి టవర్ సర్కిల్లో జరగడం వల్ల ఈ రోజు నుండి మేము నిరసన దీక్షలు చేయాలని చెప్పేసి పూనుకున్నాం. దీనికి స్వర్ణకారుల అందరూ మద్దతు ఉంటుందని చెప్పేసి సభాముఖంగా చెప్పుకుంటూ ఈ దుకాణాలు ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు గారి మీద భౌతికంగా దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. గత కొంతకాలంగా దాదాపుగా ఒక 6 నెలల కాలం నుంచి జగిత్యాల పట్టణం లోపల టవర్ ఏరియాలో కొన్ని ఇతర కులస్తుల ద్వారా నడిపించబడుతున్న కొన్ని జ్యువెలరీ షాపులలో నాణ్యత లేని బంగారం అనగా ఓస్మియం అనే ఒక మూలకాన్ని కలిపి దాన్ని వాళ్ళు తక్కువ ధరకు కొనుకొచ్చి ఇక్కడ గిరాకీ వారికి డైరెక్ట్గా బ్యాంకు మెటల్ కాకుండా నాణ్యత లేని బంగారం తయారు చేయించుకొని దాన్ని గిరాకీకి డైరెక్ట్గా ఉన్న రేటు కంటే సెన్సెక్స్ ద్వారా నిర్ణయించబడిన ధర కంటే 500 రూపాయలు తక్కువకు, హైదరాబాద్ ధర కంటే కూడా 500 రూపాయలు తక్కువకు బంగారాన్ని విక్రయించి ఇటు ప్రజలను మరియు అదేవిధంగా నాణ్యత విషయంలో పనికి ఇప్పుడు మేము ఏదైతే చొక్కం బంగారం తీసుకొని బిస్కెట్ బంగారం తీసుకొని దాన్ని 92 మెల్టింగ్ చేసుకొని 916 ఆభరణాలు తయారు చేయడానికి పూనుకున్నప్పుడు ఆ బంగారం లోపల వాళ్ళు ఇచ్చేటప్పుడే దాంట్లో ఆల్రెడీ ఈ ఓస్మియం అనే మెల్టింగ్ వల్ల దాన్ని నాణ్యత తక్కువ ఉంటుంది. ఆ నాణ్యత తక్కువ ఉన్న బంగారాన్ని మళ్ళీ మేము 916 చేయడానికి మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని గతంలో కూడా బులియన్ అధ్యక్షులైన వంగలమూర్తి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ రూపేణా కావచ్చు, మాటల రూపేణా కావచ్చు చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది. స్వర్ణకార సంఘం వారే కావచ్చు, మేము కార్మిక సంఘం వారే కావచ్చు, మేము పోయి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఉల్టా మళ్ళీ ఇదే శ్రీరామ్ జ్యువెలర్స్ షాప్ వాళ్ళు ఇతర గతంలో కూడా ఇటువంటి వ్యవస్థ చేసినప్పుడు అడగడానికి వెళ్తే మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు స్వర్ణకారులనే ఇష్టం ఉన్నట్టు తిట్టడము, అది చేయడము, మమ్మల్ని నానా రకాలుగా మాటలతో కానీ భౌతికంగా కానీ హింసించడం కూడా ఇదివరకు జరిగింది. మరి ఈ ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఏదైతే అద్దాల మేడల్లో అద్దాల షోరూమ్లలో దగదగ మెరిసే ఆ లైట్ల ఫోకస్కి చూసి మోసపోతున్నారు. ఆ ఓస్మియం మెల్టింగ్ కానీ ఇరిడియం మెల్టింగ్ కానీ ఐటమ్స్ రెడీమేడ్ ఐటమ్స్ వాళ్ళు తరుగు లేకుండా కూలి లేకుండా ఉన్న ధర కంటే 500 తక్కువ ఇస్తున్నారని తెచ్చుకుంటున్నారు. కానీ దానివల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉన్నది. దయచేసి మీరు అందరూ ఇది గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. అలాగే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే నిన్న రమేష్ అనే వ్యక్తి స్వర్ణకారుడు, ఆయనకు కస్టమరు శ్రీరామ్ జ్యువెలర్లో బంగారం కొని 3 తులాల బంగారం కొని ఆయనకు పనికి ఇచ్చారు. ఆ పని నిమిత్తమై ఆయన కరిగించగా 750 మిలియన్ల బంగారము ఒక రూపంలో మాయమే. ఇదేంటని ఆయనకు డౌట్ వచ్చి అనుమానం వచ్చి ఒక స్కిన్ టెస్ట్ గోల్డ్ టెస్టింగ్ షాప్లో టెస్టింగ్ పెట్టిస్తే దాంట్లో ఓస్మియం అనే ఒక మూలకం కలవడం వలన దాని పర్సంటేజ్ లోపల 0.11% ఆ మూలకం ఉన్నదని ఆయనకు అర్థమైంది. ఆ విషయమై ఇటు కుల సంఘానికి కానీ స్వర్ణకార సంఘానికి కానీ మా కార్మిక సంఘం కానీ ఆయన అప్లికేషన్ ఇచ్చిన మేరకు ఈ విషయమై బులియన్ అధ్యక్షునికి ఫోన్ చేస్తే నేను అవైలబుల్ లేనని చెప్పి ఆయన దగ్గరకు పోయి శ్రీరామ్ జ్యువెలర్ దగ్గరికి ఇట్లా ఎందుకు అమ్ముతున్నారు, ఇట్లా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే ఆయన కూడా ఇష్టం తిట్టడం జరిగింది. ఈ విషయమై బులియన్ ప్రెసిడెంట్కి అతను ఫోన్ చేస్తే ఆయన వచ్చి కారు నుంచి దిగి వచ్చి డైరెక్ట్గా వచ్చి మా అధ్యక్షులైన బుచ్చయ్య గారి మీద బూతులు తిడుతూ నానా బూతులు తిడుతూ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తూ చంపేస్తామని బెదిరించి ఆయన మీద దాడి చేయడం అనేది స్వర్ణకారులందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. దీని మీద మేము ఖచ్చితంగా ఈరోజు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని విషయమై క్వాలిటీ ఇన్స్పెక్టర్ దగ్గరికి మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. జగిత్యాల ప్రజలు దయచేసి
షోరూంలపై 916 ఆభరణాల ఆర్డర్పై తయారు చేయాలని ఉన్నాయి. మరి అందులో ఉన్న షోరూంలో ఉన్న ఐటమ్స్ 916 కాదా అనేది మీరు ఖచ్చితమైన హాల్మార్క్ రిసిప్ట్ అనేది ఇవ్వమని చెప్పండి. ఆ అద్దాల షోరూమ్ చూసి మోసపోకండి అని చెప్పేసి జగిత్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కోరుతూ మా అధ్యక్షుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లోపట కలెక్టరేట్లో కానీ ఇది వెంటనే వారు ఇటువంటి చర్యలు మానుకోకపోతే, ఇటువంటి బంగారం అనేది తీసేయకపోతే, మంచి బంగారం పెట్టకపోతే ఖచ్చితంగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి దీని మీద అవసరమైతే ఎంత దూరం అయితే అంత దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతవరకు ఖచ్చితంగా కార్మికులు కానీ స్వర్ణకారులు అందరూ కానీ దుకాణాలు బంద్ పాటిస్తాం. ఇది ఏదో ఒకటి మాకు గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై విశ్వకర్మ.